మాఘపురాణం 9వ అధ్యాయము. ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి, శివ మహత్వమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుణ్ణి చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుణ్ణి ధ్యానించి వారధి దాటి రావణుణ్ణి చంపెను. అటులచే హనుమంతుడు సముద్రమును దాటుతున్నప్పుడు శివుణ్ణి ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగంలో ప్రవేశించెను. మరెందరో మహానుభావులు శివుణ్ణి ధ్యానించి తమకు జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలను ఈడ్చేర్చుకొనిరి. కనుక పూజలందు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలము విష్ణు పాదముల నుండి పుట్టినదియు శివుని శిరస్సు నుండి ప్రవహించునట్టిదియు అయ్యునందునే సర్వపాపహరమైనది. గంగాజలంలో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలము గురించి చెప్పబోవున్నది ఏమనగా, ఏ నీళ్లను గాని గంగా 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 అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనిచో ఆ నీళ్లు గంగాజలముతో సమానమగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసంలో గంగా స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచున్నారు. గంగాజల మహత్వము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను. కొంతకాలం కిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులు ఉండిరి. నలుగురు కుమార్తెలు ఉండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుట కొరకు గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలాయనను అదుము చూసి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్మలను వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించెను. అంతా ఆ కన్యలు కోపంతో నీవు పిశాచినివి కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచమనులగుదురుగాక అని ప్రతి శాపమిచ్చుటనే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకొనుచుండిరి. కొంతకాలమునకు ఒక సిద్ధుడా కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలను కలిగిన పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయలో ఉన్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగా వారట్లునే చేయుటచే ఆ 4 యథారూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్వమే కారణము. మాఘమాసమందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానం ఆచరించనని చెప్పుటచే ఆమెకు దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూసెను. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలతో తెలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు భార్యను వెతుకుచూ వచ్చిచుండగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున నీకు కోతి ముఖము కలుగుగాయని విశ్వామిత్రుణ్ణి పాషాణమై యుండుమని భార్యను శపించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు చేయున్నది లేక వానరు ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుణ్ణి కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామ వాంఛకు లోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరే లెమ్ము, గంగా నదిలో స్నానం చేసి నీ కమండలముతో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై చల్లును అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి
పాషాణముపై చెల్లగా ఆ రాయి పూర్వం వల్లే గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము పొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను. 9వ అధ్యాయం సంపూర్ణం.